విద్య అనేది కేవలం పుస్తకాల జ్ఞానం మాత్రమే కాదు, జీవితానికి దిశ చూపించే వెలుగు. ఒక చిన్న ఆరంభం, ఒక గొప్ప సంకల్పంతో ప్రారంభమైన జేఎన్జే పాఠశాల ఆలేరు నేడు విలువలతో విద్యను అందించే విశిష్ట విద్యాసంస్థగా నిలిచింది. 25 సంవత్సరాలుగా సేవ, శ్రమ, క్రమశిక్షణతో వేలాది విద్యార్థుల జీవితాలకు పునాది వేసింది. ఈరోజు ఆ గర్వకారణమైన ప్రయాణాన్ని ఆనందంగా జరుపుకుంటూ జేఎన్జే పాఠశాల ఆలేరు సిల్వర్ జూబ్లీ వేడుకలకు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. 1999వ సంవత్సరం విద్యారంగంలో ఒక పవిత్ర ఆశయానికి ఆరంభమైన సంవత్సరం. గౌరవనీయులు మోస్ట్ రెవరెండ్ బిషప్ గోవింద్ జోజి గారు ఈ విద్యా ప్రయాణానికి ఆహ్వానితులై తమ ఆశీర్వాదాలతో ప్రేరణగా నిలిచారు. ఇదే జేఎన్జే పాఠశాల ఆలేరు విజయయాత్రకు ప్రారంభమైన మొదటి అడుగు. 2000 సంవత్సరం జూలై 3వ తేదీన ఒక అద్దె ఇంట్లో విద్య అనే మహాకలకు ఆకారం దిద్దిన రోజు. జేఎన్జే సిస్టర్స్ వారి ఆధ్వర్యంలో మొదటి పాఠశాల ప్రారంభించబడింది. ఈ ప్రయాణానికి గౌరవనీయులు పద్మారావు గారు, మోహన్ రావు గారు, ఉపేందర్ రెడ్డి గారు, సాంబిరెడ్డి గారు, ఆడగిరి గారు, మదను ఫిలిప్ గారు బలమైన అండగా నిలిచి ఆశయానికి దిశ చూపించారు. ఆ రోజు విద్యార్థులు కేవలం 11 మంది మాత్రమే, కాని వారి కలలు ఆకాశాన్ని తాకేంత అపారమైనవి. ఇదే జేఎన్జే పాఠశాల విజయయాత్రకు నిజమైన ఆరంభం. 2000 సంవత్సరంలో జేఎన్జే పాఠశాల ప్రయాణంలో స్థిరత్వానికి మరో ముఖ్యమైన మైలురాయి. 2001 సంవత్సరం జనవరి 4వ తేదీన మాంటిస్సోరీ హౌస్ ఆఫ్ చిల్డ్రన్స్ భవనం ప్రారంభించబడింది. చిన్నారుల విద్యకు సురక్షితమైన సానుకూల వాతావరణం. 2001 సంవత్సరం ఆగస్టు 1వ తేదీన కాన్వెంట్ భవనం ప్రారంభించబడింది. విద్యావ్యవస్థకు శాశ్వత రూపం కలిగించిన రోజు. ఇవి కేవలం భవనాలు కాదు, విద్యకు వేసిన బలమైన శాశ్వత పునాదులు. ఇక్కడే విలువలతో కూడిన విద్యకు అంకురార్పణ జరిగినది. కాలానుగుణంగా పలువురు గౌరవనీయ సిస్టర్లు జేఎన్జే పాఠశాల యొక్క అభివృద్ధికి మార్గదర్శకత్వం వహించారు. 2000 సంవత్సరం నుండి 2003 వరకు సిస్టర్ అగాథ గారు పాఠశాల ఎదుగుదలకు తమ సేవలను అందించారు. 2003 సంవత్సరం నుండి 2006 సంవత్సరం వరకు రెవరెండ్ సిస్టర్ ప్రేమ్ కుమారి గారు క్రమబద్ధమైన విద్యకు బలమైన పునాది వేశారు. 2006 సంవత్సరం నుండి 2009 సంవత్సరం వరకు రెవరెండ్ సిస్టర్ మేరీ కుట్టిగారు విద్యా ప్రమాణాలను మరింత బలోపేతం చేశారు. 2009 సంవత్సరం నుండి 2012 సంవత్సరం వరకు రెవరెండ్ సిస్టర్ థామసమ్మ గారు పాఠశాల అభివృద్ధికి నిరంతర సేవలు అందించారు. 2012 సంవత్సరం నుండి 2015 సంవత్సరం వరకు రెవరెండ్ సిస్టర్ మేరీ కుట్టిగారు మళ్లీ ప్రిన్సిపాల్గా విలువలతో కూడిన విద్యను ముందుకు నడిపించారు. 2015 సంవత్సరం నుండి 2019 సంవత్సరం వరకు రెవరెండ్ సిస్టర్ అరుణగోపు గారు ఆధునిక విద్యా దిశగా పాఠశాలను ముందుకు తీసుకెళ్లారు. 2019 సంవత్సరం నుండి 2021 సంవత్సరం వరకు రెవరెండ్ సిస్టర్ మరియం జోజో గారు సవాళ్ల మధ్య కూడా స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. 2021 సంవత్సరం నుండి నేటి వరకు రెవరెండ్ సిస్టర్ జయభార్గవి గారు, సిస్టర్ సునందగా పాఠశాల భవిష్యత్తుకు కొత్త విజన్తో సేవలను కొనసాగిస్తున్నారు. ప్రతి సిస్టర్ ఒక అధ్యాయం, ఒక విజన్, ఒక ముద్ర. 2012వ సంవత్సరంలో జేఎన్జే పాఠశాల ఆలేరు విస్తరణ వైపు మరో బలమైన అడుగు వేసింది. 2వ అంతస్తు నిర్మాణంతో విద్యకు మరింత స్థలం మరియు ఆశయాలకు మరింత ఎత్తు లభించింది. 2014వ సంవత్సరంలో స్మార్ట్ క్లాసుల ప్రారంభంతో సాంప్రదాయ విద్య నుంచి సాంకేతిక విద్య వైపు పాఠశాల ముందడుగు వేసింది. అదే కాలంలో 2 సెక్షన్ల ప్రారంభం విద్యార్థుల సంఖ్య పెరుగుదలకు సాక్ష్యంగా నిలిచింది. 2022వ సంవత్సరంలో జేఎన్జే పాఠశాల విద్యా ప్రయాణంలో మరో కీలకమైన ఘట్టం ఆవిర్భవించింది. జాతీయస్థాయి విద్యా ప్రమాణాలకు అనుగుణంగా సిబిఎస్ఈ కరిక్యులం విద్యార్థులకు పరిచయం చేయబడింది. ఇది విద్యార్థుల ధ్యానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంపొందించిన ఒక నూతన అధ్యాయం. 2024వ సంవత్సరంలో జేఎన్జే పాఠశాల సాధించిన మరో గొప్ప విజయంగా సిబిఎస్ఈ అధికారిక అఫిలియేషన్ గుర్తింపు లభించింది. ఇది జేఎన్జే పాఠశాలకు లభించిన గుర్తింపు మాత్రమే కాదు, భవిష్యత్తుకు బాటలు వేసి సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజు. 2024వ సంవత్సరంలో జేఎన్జే పాఠశాల ఆలేరు విద్యతో పాటు మానవ విలువలకు కూడా ప్రాధాన్యమిచ్చింది. ప్రతి విద్యార్థి ఎటువంటి అడ్డంకులు లేకుండా పాఠశాలలో
ముందుకు సాగాలనే లక్ష్యంతో ర్యాంపుల విస్తరణ చేపట్టి విద్యలో సమాన అవకాశాల భావనను ఆచరణలోకి తీసుకొచ్చింది. ఇది కేవలం ఒక సౌకర్యం కాదు, ప్రతి విద్యార్థి విలువైన వారే అన్న భావనను జేఎన్జే పాఠశాల కల్పిస్తున్నది. 2025వ సంవత్సరంలో జేఎన్జే పాఠశాల భవిష్యత్తు వైపు ఒక మహా అడుగు వేసింది. కొత్త భవనం ప్రారంభంతో పాఠశాల ఆశయాలకు కొత్త ఉత్సాహం లభించింది. ఇది కేవలం గోడల సమాహారం కాదు, విద్యకు విస్తృతమైన కొత్త అవకాశాల ద్వారం. ఉన్నత +2 స్థాయి విద్యకు గుర్తింపు, ఆధునిక సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, సమృద్ధమైన లైబ్రరీ, మరిన్ని అదనపు సౌకర్యాలతో రేపటి తరాలకు బలమైన పునాదిని ఇక్కడే నిర్మించింది. ఈ 25 సంవత్సరాల ప్రయాణంలో జేఎన్జే పాఠశాల చాలామంది విద్యార్థుల భవిష్యత్తును మలిచింది. ఈ పాఠశాల మధ్య పెరిగిన కలలు నేడు వైద్యులుగా, ఇంజనీర్లుగా, ఉద్యోగులుగా, ప్రభుత్వ సేవకులుగా సమాజానికి సేవ చేస్తున్నారు. కేవలం వృత్తులే కాదు, విలువలతో జీవించే ఉత్తమ పౌరులను ఈ పాఠశాల రూపొందించింది. ఇదే జేఎన్జే పాఠశాలకు నిజమైన విజయం, నిజమైన గర్వం. నూతన విద్యా విధానం 2020 సంవత్సరంకు అనుగుణంగా +2 స్థాయి వరకు విద్యార్థులకు విస్తృతమైన విద్యా అవకాశాలు కల్పించాలనే మహత్తర సంకల్పంతో నూతన భవన నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ ఆ కలను సాకారం చేసే దిశగా భవన నిర్మాణానికి అమూల్యమైన సహకారం అందిస్తున్న గౌరవనీయ రెవరెండ్ సిస్టర్ మేరీ కుట్టిగారికి మరియు కౌన్సిల్ బృందానికి జేఎన్జే పాఠశాల కుటుంబం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. సిల్వర్ జూబిలీ ఇది కేవలం ఒక వేడుక కాదు, ఇది కృతజ్ఞతల పండుగ. ఈ ప్రయాణానికి పునాది వేసిన, దిశ చూపిన ఫాదర్లకు, స్థాపకులకు, సిస్టర్లకు, జ్ఞానం పంచిన గురువులకు, నమ్మకంతో నిలిచిన తల్లిదండ్రులకు, కలలతో ముందుకు సాగిన విద్యార్థులకు మరియు తోడుగా నిలిచిన పూర్వ విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ పాఠశాల ఎదుగుదలకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన ఆలేరు ప్రాంత ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ప్రేమ, ఈ ఆశీర్వాదమే జేఎన్జే పాఠశాల యొక్క భవిష్యత్తుకు శక్తి వంటిది. 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జేఎన్జే పాఠశాల ఇక్కడే ఆగిపోవడం లేదు. మరింత విశాలమైన ఆలోచనలతో, మరింత ఆధునిక విద్యా దిశతో, మరింత ప్రేమ, సేవ, విలువలతో విద్యను ఒక దీపంలా తరతరాలకు అందిస్తూ సమాజానికి వెలుగు పంచే ఈ పవిత్ర ప్రయాణం ఇంకా ఎన్నో దశాబ్దాలు అప్రతిహతంగా కొనసాగాలని ప్రేమతో నేర్పిస్తూ, ఆనందంతో ఎదుగుతూ, సేవతో సమాజాన్ని మలిచే ఈ విద్యా దేవాలయం యుగయుగాలు నిలవాలని ప్రతి ఒక్కరికి పేరుపేరునా సిల్వర్ జూబిలీ శుభాకాంక్షలు. జేఎన్జే పాఠశాల ఆలేరు.